ఏడకపోతున్నదే ఎప్పుడు ఊరికి పోవడము అటు నుంచి గిది రావడము గిడి నుంచి కడగపోవడం గిదే నీకు పని సుఖాల చేసుకుంటే మాకు మనశ్శాంతిగానే ఉంది. నువ్వు నీ మా చేసినాడు పొద్దస్తమానం నువ్వనుకొని చేసినాడు. ఏమైనా బుద్ధి ఉందా నీకు? అసలు నేనేం చేశాను అత్తమ్మ? ఇప్పుడు నన్ను తిడతారా? సుఖాలు చేసుకుంటామంటున్నారు, చేసుకోవచ్చు కదా. దాన్ని చేసుకొని మీ మామ చెప్పిన దాన్ని చెయ్యొద్దే, గిన్నె చెయ్యి, ఎర్రగుంది బుర్రగుంది, డబ్బు ఎక్కువ ఇస్తారని చేసినారు. డబ్బు ఎక్కువ ఇస్తారని చేస్తే సరే పెంచ్ ఎట్లా చేసింది చూడు. ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతానంటది. అమ్మ వాళ్ళ ఇంటికి పొద్దస్తమానం పోతే కాపురాలు చేసుకుంటారు. ఇది ఏం కాపురం చేసేది? ఆ సుఖాలు చేస్తామంటే వాళ్ళమ్మ ఏం చేసింది, ఎక్కువ డబ్బు కావాలి అంటున్నావమ్మ. మేమైతే ఇవ్వలేము, గాలి ఇస్తారమ్మా అని చెప్పింది. వాళ్ళు ఇస్తారని చెప్తే సరే వీళ్ళ అమ్మ నాన్న వచ్చి తక్కువ డబ్బులు ఇచ్చిండ్రు. మళ్ళీ వచ్చే వీళ్ళ అమ్మ నాన్నకి మస్తు డబ్బు ఉంది, మరి వాళ్ళు ఇవ్వలేదు. అట్లా ఇవ్వకపోతే ఎట్లా? డబ్బు ఇవ్వతే ఏం కానీ పనులు చేసుకోలేదు కదా. గట్లా చేయట్లేదు. నేను ఎందుకు చేస్తా? ఆ సుఖాలు చేసుకోలేపండ్రా. సుఖాలు చేసుకొని ఏం చేస్తావే? గామికి ఇప్పుడు ఫోన్ చేస్తా. సరే నువ్వు పో. ఇగో ఈ ముచ్చి కవరా ముందు. ఈ ముచ్చి కవర్లోనే 4 బట్టలు వేసుకొని వస్తుంది. కన్నూరింటి నుంచి 4 బట్టలు వేసుకొని రావడము పోవడం. ఏంది ఈ పిల్ల చేష్టలు? ఈ పిల్ల మొగుడు చూస్తే ఊర్లో ఉన్నాడు. ఊర్లో ఉంటే ఆ సుఖాలు ఏం చేస్తుంది? ఏ పొద్దుస్తమాన గీడే ఉంటాడు. నీ కొడుకేంది, నీ కోడలు కొగ్గిండు అని అంటుంది. ఏం చేస్తుంది? పొద్దుస్తమాన బండికి అల్లాన ఫోన్ చేయడం, ఇట్లా పోవడం అట్లా పోవడం, ఇదే పని. ఏంది నీ పని? మరి సుహాలి ఒకటే అది నా దాన్ని మొగుడుతో తిరుగుతుంది కదా. గాడున్నాడనేసి నా కొడుకు ఊర్లో ఉన్నాడు, గాడితో తిరుగుతుండేది అనేసి నా కూతురు నా కోడలు గాడ తిరుగుతుందని గీ వచ్చేవి కన్నారింటికి పోతుందంట. కన్నారింటికి పోతే కాపురాలు అవుతాయా? ఏం పిల్ల ఏందో చేసుకొని గింత కూడా మాకు సుఖం లేదు ఫ్రెండ్స్. అబ్బబ్బబ్బా పొద్దు సమానం ఊక తింటది. నా కొడుకు లేడు. నా కొడుకు వచ్చినాక ఏం చెప్తావో చెప్పేసపో. కొడుకు ఇప్పుడు ఊర్లోకి ఉన్నాడు ఫ్రెండ్స్. మరి ఊర్లోకి ఉన్నప్పుడు గిప్పుడు పోతాను అంటుంది. గిప్పుడు అయ్యింది. అక్కడికి వెళ్తేప్పటికి బస్సులు దొరకవు. గిమి ఎటు పోయిందని గాలమ్మ నాన్న నిలుకుతారు. తనకమ్మా నా కొడుకు వచ్చినాక నా మొగుడు వస్తాడు, నా కొడుకు వస్తాడు బో. నీ మామని చెప్పు. నీ మామని చెప్పినాక పొమ్మంటాడు అనుకో పో. అరే మా ఆయనలు ఎక్కడ పోతే ఏమంటారు ఊరు మొత్తం? అమ్మో వీళ్ళు అత్త గయ్యాలు గిమిని తిట్టి పడిచింది, ఆడబోసుకుందమ్మా పోయింది అని అంటారు. ఈమె చూస్తే అమ్మో ముచ్చి కవర్లో 4 బట్టలు వేస్తుంది. వాళ్ళ అమ్మ అంటది అక్కడి నుంచి వచ్చినప్పుడు 4 బట్టలు వేస్తుంది. అమ్మ వచ్చేసాయని ఫోన్లు చేస్తుంది. అట్లా ఎట్లయితే ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్? గిట్లా అనేది ఇంతుంది ఫ్రెండ్స్. ఆగో ఫ్రెండ్స్, సుఖాలంటే మా అత్తమ్మ బిడ్డ కూతురు గామి చేస్తాం అనుకున్నాం మేము. గామి చేస్తాం అనుకుంటే గీమి ఏం చేసింది తెలుసా? అమ్మో ఈమంట పిల్లగాడ ప్రేమించింది. గామి పిల్లగాడ ప్రేమించింది. ఆ పిల్లగాడు ఏం చేసినాడు? గీమే తెల్లగా ఎర్రగుంది, గామొద్దు నల్లగుంది అని చేసుకుంటు. ఆమె ఏం చేస్తుంది? ఫస్ట్ కదా నేను ముందుగా ప్రేమించినా కదా, నేను ఎట్లా ఒగ్గుతానని గామి. ఆమె నీ కొడుకు వెనుక పడుతుంది, నేనుండా అంటుంది గేమి. గిట్లనే మాకు పరిచయం అయ్యి గొడవలు అవుతున్నాయి. గీ నుంచి మాకు ఎంత గొడవలు తెలుసా ఫ్రెండ్స్? ఈ చూడండి మా కోడలు ఎట్లా ఉంది, అందంగా ఉందనేసి ఎవ్వరికి మనసు ఏం తిడ్డం లేదు ఫ్రెండ్స్. అమ్మో దీంతో ఇప్పుడు బట్టే ఎగలేకపోతే పొద్దు సమానం టైం ఉంది, మాకు ఏమి ఎగుతుంది? ఈ గడియాలతో అసలుకే ఎవరికి రావద్దు ఫ్రెండ్స్. అమ్మో నేను గయ్యాలి నా పేరెంట్స్. ఎట్లా తిడుతుందో పేరెంట్స్. అలాగే యాక్టింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. మస్తు ఆమె ఫ్రెండ్స్. దానికేమో ఇలా కొడుకంటే దానికే పెళ్లి చేసుకో అక్కడ అంటుంది ఫ్రెండ్స్. తప్పు కదా ఫ్రెండ్స్. పువ్వు అంటే అమ్మ దగ్గర పో అంటుంది ఫ్రెండ్స్. చూడు పేరెంట్స్, గామి నాకు ఇష్టం గీమి ఇష్టం లేదని ఎన్నో మాట్లాడుతుంది. అది తగ్గర పిల్ల, గిది తమ్ముడి బిడ్డ. అట్లా అయినప్పుడు ఇద్దరు చూసుకోవాలి కదా. గామిని ప్రేమించినాడు పొమ్మని అంటుంది. అట్లా ఎట్లవుతుంది పేరెంట్స్? గీమి ఎప్పుడు పొద్దుస్తమానం 4 జతలు వేసుకొని ఉరికిడే అట్లా ఎట్లా అవుతుంది ఫ్రెండ్స్? చెప్పు ఫ్రెండ్స్. నేను అడిగి చేసుకుంటే కదా నేను ఇంట్లో ఉంటా చెప్పండి ఫ్రెండ్స్.
ఏంది అట్లా మాట్లాడుతున్నావు? మరి నీ కొడుకు ఎవడు చేసుకున్నాడు? వామ్మో, ఇద్దరు ప్రేమించినారు పేరెంట్స్. గాం ప్రేమించింది, గీం ప్రేమించింది. నా కొడుకుని నట్టెట్లా ముంచుతుండ్రు గీళ్ళు. వీళ్ళని నమ్ముకొని వాడు చదువులని ఊరు కడుంటుండు. వీళ్ళు చూస్తే ఇట్లా తయారైనా. నీ కొడుకు చేసిండు అందరు చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్, మీరైనా కొంచెం. ఏంది పిల్లతో తలకాయ నొప్పి దీంతో అసలుకి తలకాయ నొప్పిరా నాయనా. అమ్మ తల్లి ఏమనుకోకమ్మా, మా ఆయన వచ్చినాక వెళ్ళిపో. మా ఆయన వచ్చినాక ఏం చెప్తావో చెప్పు. ఇప్పుడైతే నువ్వు పోకు. ఏమంటావు? నేను ఎందుకు పోను? నువ్వు అన్ని మాటలకి ఎవడుంటాడు ఇక్కడ అసలు? అట్లా నువ్వు అన్ని మాటలు ఏమైనా కరెక్ట్ ఉన్నాయా చెప్పండి? ఎప్పుడు నన్ను తింటారా? సుహాని లేదా నీకు తిట్టడానికి? చూడండి ఫ్రెండ్స్, ఎట్లా తిడుతుందో ఏంటో. ఈ కోడలంటే అందరు ఇల్లంట ముచ్చట ఎట్లా ఉంటుందేమో. అబ్బో, నా ఇంట్లో ఉందనుకున్న ఫ్రెండ్స్, అందరి ఇల్లంట మీ ఇల్లంట అల్లాగి ఇట్లానే ఉంటుంది. అబ్బో, ఇలాంటి గయ్యాలు వస్తుంటే ఎంతమందికి ఎంత మంచిగా ఉండదో తెలియదు ఫ్రెండ్స్. నేను గయ్యాలంటూ నువ్వేంది? నువ్వేంటే మరి అందరితో చెప్తున్నావు, మరి అది ఎంత మంచిదో నేను మంచిదో తెలుసా నీకు? చెయ్యలు ఎట్లా తిప్పుతుంది. ఇప్పుడు ఏమైనా అన్నా నా పోరికి నేను ఇట్లా ఫ్రెండ్స్, ఆమె ఎంత తెల్లగా ఉండేది. ఏందమ్మ ఇట్లా మా ఇంట్లో ఆడుతున్నవే? ఏమేద్దామక్క అర్థమైందా? నీకు అసలు ఉంటుందమ్మా? అసలు నీకు సిగ్గు శరము లజ్జ ఏ మాత్రమే ఉందే? ఇంతవరకు ఊరుకుంటుంటే మీదకి వస్తున్నావు. నాకు లేకే నైట్ అదే నాకు సిగ్గు పరువు లేకే రాత్రికి నేర్చుకుంటాను ట్రై చేస్తున్నాను. రాత్రి కల్లా అప్పు తెచ్చుకుంటూ వస్తుంది సిగ్గు శరముని. అప్పు తెచ్చుకుంటా ఎందుకు? నా దగ్గర డబ్బులు లేవా? చూడండి ఫ్రెండ్స్, సిగ్గు శరమంట నైట్కి వెళ్ళి అప్పు తెచ్చుకుంటుందంట. గిట్లాంటి కోడలతో ఎవ్వరు ఎగుతారు అత్తమామలు? మేం కాగా సప్పుడు చేయకుండా పళ్ళకుంటున్నాం. గీ కోడలు ఉంది అమ్మో రాశి రంపాలు పెడుతుంది. ఏడైనా అత్తలు రంపాలు పెడతారు కానీ గీమితో ఏగితప్పటికి అబ్బో మా తలపీక తాకొస్తుంది. ఎట్లా చేస్తావు? గీమి టార్చర్ తట్టుకోలేక నేను చీర కూడా కట్టుకోలేదు ఫ్రెండ్స్. అందుకోసమే నైటీతో కూడా చేసుకుంటున్నాను. గిట్లాంటి కోడలతోటి ఎవ్వరు ఎగుతారు ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఆమె మనకు ముందే ఆమె అంటదని తెలిసి ముందే హ్యాండ్ బ్యాగ్ వేసుకొని రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మాటలు పడద్దు ఫ్రెండ్స్ ఎప్పుడు మనం. ఆ కోడలంటే మీకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకైతే ఇలా కొడుకొద్దు ఫ్రెండ్స్, మనకి అవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇంకా నేను 6th క్లాసే ఫ్రెండ్స్, అవన్నీ మనకొద్దు. చూడండి ఫ్రెండ్స్, గామె మించింది ఫ్రెండ్స్. అంటే గామె ఎవరో తెలుసా? సుఖాలి ఫ్రెండ్స్. అంటే ఎవరో కాదు, మా అత్తమ్మ కూతురి బిడ్డ. గామి నల్లగుంటది. నల్లగుంటే నా కొడుకు అన్నాడు. నల్లగుంటే నల్లగుంటే నువ్వు నల్లగుంటే ఏంటి ఫ్రెండ్స్? మనసు మంచుకుంటే చాలు కదా ఫ్రెండ్స్. ఎవరో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి అందరికి చెప్తుంది ఏమంటే ఎంత మంచిది, ఏమంటే ఇంటికి ఇంత గయ్యాలు పెడుతుంది అని. చెప్పండి ఫ్రెండ్స్, ఇదేమైనా మంచిదా నా ఫ్రెండ్స్? చెప్పండి. పోనీ బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం. చూడు ఫ్రెండ్స్, గామంట ఎవరో ఫోన్ చేస్తారు. మా అక్కలు మా చెల్లెళ్ళు మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్. నేను మా కోడలే కదా అని 4 ముక్కలు మా గొప్పలు చెప్తా. గీమికి నచ్చదు. ఇక ముచ్చు కవర్ వేసుకొని ఆ నాన్న ఫోన్ చేసి పోతా. నేనంటూ ఇడుగుతా నీకేంటి కొడుకు? నేను పెళ్లి చేసుకుంటా ఇక్కడ ఉంటా. నువ్వేందో నాకు చెప్పింది నా ఇష్టం. అమ్మమ్మమ్మ, నీ కోడలు గిట్లనే తిడతారా? గింతగా అయ్యారే ఉన్నారు. ఇంత గయ్యాలు ఉన్నారు అత్తలు ఎవరికైనా చెప్పండి. దేశంలో ఎన్ని పనులు చేస్తారు? పొద్దుగా 7-8 దాకా పంటది మంచం మీద. గింతగానం ఘోరం ఉంది ఆ పెంచు. ఎవరింటి కడైనా ఈ పిల్లతో పొద్దు సమానం నాకు తలకాయ. నేను 8 గంటలకు లెగుస్తా ఫ్రెండ్. అంతలో నేను లేచి ఇల్లన్నీ నూకి బస్సం దోమి అదే స్నానం చేసుకుని అన్ని చేసి దీపం పెట్టిలో ఆ టైం అవుతుంది ఫ్రెండ్స్. ఇంకేం పని చేయట్లేదు ఫ్రెండ్స్, ఊరంతా తిరుగుతున్నాను చెప్తుంది ఇలా కుక్కలాగా. చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఏదైనా తప్ప నేరం చెప్పండి. ఏమనంటే గింత గయ్యాలు కూడా ఎవరు చేసుకుంటారే తల్లి? నీ అత్త చేసుకుంటారు. చూడు, గిట్లా చెయ్యబెట్టి గిట్ల తిడతారా? నువ్వు అసలు తిడతావు? ఎంత ముద్దుగా చూసుకుంటారు కోడల్ని. సుహాని నీకు దండం పెట్టి పోతుంది. అగమ్మ పద్దస్సు మనము మా పెద్ద కోడల మీద పడుతుంది. అసలు నేను చేసుకుంటే కదా గా కోడలని గా పొద్దుసమాన గామినే తింటా. తప్పులన్నీ అది పెట్టుకొని నా మీద వేసి మంచి పోతుంది. దానికైతే తింటది, ముద్దులు పెట్టుకొని నాకుంటుంది. ఓ అమ్మో,
గా కోడలన్నీ నాకు ఒకటే గీమన్నే ఒకటే మా మరి పిల్లగాడు ఆమెకు ఒక మాట అంటుంది, ఆమెకి ఎన్ని మెచ్చుకుంటుంది ఫ్రెండ్స్ చెప్పండి. ఈమె ఎలాంటి అత్తున్నదో దండం పెట్టేయాలి ఫ్రెండ్స్. అమ్మ ఫ్రెండ్స్ ఇప్పుడు గింతగాన మాటేనా గాము కన్నానా నేను ఎప్పుడు మా పెద్దకోళ్ళు అంటే గామిని ఇష్టపడ్డాడు అంటే గామిని నా కొడుకు ఇష్టపడలేదు, గామె నా కొడుకు ఇష్టపడ్డది, ఏమి ప్రేమించింది, ఏమి ఇప్పుడు ఏమంటుంది, ఆమెనే కావాలన్నాడు, ఆమెనే తెచ్చుకోండి. నేను ఎందుకు చేస్తా ఫ్రెండ్స్, నాకు ఆడ అవసరం వెళ్ళేసాం. చీముడు గారుతూనే ఉంటుంది నోట్లకి, ఎవడకు కావాలడు. ఏంది ఇట్లా పడి మాటలు నేర్చింది ఫ్రెండ్స్, ఎంత గయ్యాలని నేను చేసుకున్నానని ఇప్పుడు రంది పడుతున్నాను. నీకు ఎవడ చేసుకోమన్నాడు, మరి నేను అప్పటికి వద్దన్నా కదా. నా కొడుకుని ఫోన్ చేసా ఫ్రెండ్స్, నాయన గింత పడలేకపోతే నువ్వు వచ్చి తీసుకుపోరా అంటాము. ఆయన ఆడుతాను ఎవడు పోతాడురా నాయన. అమ్మ ఏంది ఇట్లా మాట మొగుడికి ఆడు గీడు అనుకుంటారా ఫ్రెండ్స్. అసలు నేను చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్. ఇంత రంది ఇంత సిగ్గు శర్మలేదు, సిగ్గు శరం లేదు, అప్పు తెచ్చుకుంటా అని చెప్పిన నైట్ కల్లా అప్పు తెచ్చుకుంటుందంట సిగ్గు శర్మని. ఏమైనా గింతగా బుర్ర ఉందా దీనికి? బుర్ర లేకనే కానీ నీతో పడుతున్నా. మనిషివేనా నువ్వేం మనిషి, బుర్ర ఉందా శరం ఉందా? ఆగో నా మీదకి వచ్చి నువ్వు చెప్పుతుంది, దీనికి ఎంత శరము సిగ్గులేదు. ఎప్పుడు వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తుంది, ఏ డాడీ నువ్వు ముచ్చి కవర్లో 4 బట్టలు వేసిన నువ్వు దా అంటది. వాళ్ళ మమ్మీకి చేస్తుంది, నేను లేనప్పుడు వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది. వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది, అమ్మ మీ అత్తకి అట్లా చేయి ఇట్లా చేయని చెప్తుందేమో. అమ్మో నాకు రాసి రంపాలు పెడుతుంది ఫ్రెండ్స్, ఇట్లాంటి కోడలు మీరు చేయకండి. రోజు నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు ఫ్రెండ్స్. వంట వండితే అన్నం తినండి అంటే చికెన్ ఉంటే తింటా అంటది ఫ్రెండ్స్. ఇలాంటి గయ్యాలత్తే ఎవరికి ఉండొద్దు ఫ్రెండ్స్ ఈ లోకంలో, అదైతే కరెక్ట్ ఫ్రెండ్స్. చూడు ఫ్రెండ్స్, గింతగా నేను మాటలు కనుతున్నా కానీ చెయ్యలు గిట్లా చెప్పినానా నా మీద గిట్లా చెప్పి అన్నీ చెప్తా. అసలు ఎన్ని మాటలు అంటే తెలుసా ఫ్రెండ్స్, ఆ ఊరు వాళ్ళందరికి అడగండి, మా కాలనీ వాళ్ళందరికి ఎన్ని చెప్తుంది. ఈ కోడలు ఇట్లా ఆ కోడలు అట్లా, వాళ్ళ ఇంటికి పోతే అన్నీ ఎక్కించి చెప్తుంది. అమ్మో మా పెద్ద కోడలిది దూరం ఫ్రెండ్స్, ఎక్కడంటే ఆంధ్రాలో ఉంటుంది. ఆమెకే చేసుకుంటూ ఫ్రెండ్స్ పెళ్ళి, తర్వాత నాకెందుకు ఎక్కిరియడం మేమే చెప్పండి ఫ్రెండ్స్, దానికి తెచ్చుకోవచ్చు కదా. గింతగా అసలు ఆ చీవుడు కొడుకు ఎవడు చేసుకుంటాని? నా కొడుకు చీమడు దుడుస్తుంది. నీ పెద్ద కూడా లేదా? పెద్ద కూడా లేదా నీకు? చూడండి ఫ్రెండ్స్, నా కొడుకు చీమడు తీస్తుందా, గుద్ద గడుగుతుందా, నేనెందుకు గడుగుతా, నాకేం అవసరం. ఇప్పుడు కోడలు ఫ్రెండ్స్ గింతగా అయ్యాలే ఉంటారు, ఇట్లానే ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే అత్తలకు సరిపోయినట్టు ఉండాలి కోడలు. మన రోజుల్లో మనము అనిగి మనిగుండోలు గీళ్ళు ఉంటారా, అస్సలు ఉండరు ఫ్రెండ్స్. ఉండొద్దు ఫ్రెండ్స్, ఇలాంటి అత్తలకి తగ్గేదేలే అన్నట్టు ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే లాస్ట్ కి సోకు చారు చూపిస్తారు ఫ్రెండ్స్. గింతగానో మీద ఇట్లా ఉంటారా ఫ్రెండ్స్? ఉండాలా ఫ్రెండ్స్, ఇలా తగ్గట్టు ఉండాలా ఫ్రెండ్స్, తగ్గట్టు ఉండకపోతే నాకు పోదాం ఫ్రెండ్స్. వామ్మో నేను ఇప్పుడు అనుకుంటున్నా ఫ్రెండ్స్, గేమ్ని ఎందుకు చేసినా, నేను ఎందుకు సరే టైం పాస్ చేయక సైలెంట్ వద్దు తల్లి, వాడు వచ్చినాక చెప్పిపోయే తల్లి, వాడు రాడు మునుపు నువ్వు చెప్తే నేను ఏం చేస్తా. ఒక్క నిమిషం తల్లి, పిల్లగాడికి నేను ఏం చెప్తా, గిట్లా అలిగి వెళ్ళిపోతుంది. గా పిల్లడు వస్తే ఏమంటాడు, నా పిల్లకి ఎన్ని తిట్టినావో ఎన్ని రంపాలు చేసినావే, రాసి రంపాలు పెట్టకపోతే పోతుందా నా పిల్లం అంటుంది. రావే తల్లి రావే, మేము మామ వచ్చిందాకనే రావే, ఎందుకు ఇట్లా మమ్మల్ని సాధించుకుంటున్నావు, పైకి రావే, పైకి లేవు రా. ఏంది ఫ్రెండ్షిప్ ఇట్లా చేస్తుంది, నా మొగుడు లేడు నా కొడుకు లేడు, గేమ్ చూస్తే బ్యాగులు వేసుకొని పోతుందిరా, బ్యాగులు వేసుకుని పోతుంది. ఏమా నీ మామ వచ్చినాక ఏం చెప్తావో చెప్పిపో. మామేంది పెద్ద హీరోనా, హీరో గాడా? అమ్మో ఉండాలి, మామకు కూడా ఇల్లు ఇచ్చిన రోజులు కాదు, విలువ ఇవ్వకూడదు, విలువిస్తే పలవైపుతాం. అమ్ము 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 మామని కూడా ఇల్లు ఇవ్వరు. మన రోజుల్లో మామని ఏం తెలివిచ్చారు, గీమి ఏందమ్మ గిట్లా ఇస్తుంది. మా కాలంలో మేము విలువ ఇయ్యం, మా అమ్మ వాళ్ళ కాలంలో అయితే విలువ కాదు, కాలు కడిగే వాళ్ళు వస్తే, మేము అట్లా కాదు, కాలు కడగం, నీళ్ళు కూడా ఇయ్యం చేతికి, తీసుకోరా అంటాం. గింతగానం గయ్యాలంటే ఏ ఎత్త చేస్తుంది, ఏ కోడలు ఉంటారో అదిగో పారికి ఉరుకుతుంది. అట్లా ఉరికిన గోడలు చేసుకోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇట్లా చేస్తుంది. వసే రావే, ఎందుకే ఎట్లా చేస్తున్నావు? సరే ఫ్రెండ్స్, నా కొడుకు మా పేరు మీద వచ్చినాక గేమ్ పని చెప్తా,
ఇప్పుడు నేను ఒక్కదానా ఏం చెప్పలేకపోతుంది. వా అమ్మో